హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఆనియన్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీస్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. సో దగ్గరే ఉండి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ని నేను ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే వేసుకున్నాను కాబట్టి సాల్ట్ వేసుకోవట్లేదు. మీరు కావాలి అనుకుంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఇవి స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా తయారవుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎగ్ పొరుటు అని కూడా అంటూ ఉంటారు. చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.